ఓకే, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇప్పుడే గ్రామ దేవతలను దర్శించుకున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ముందుగా ఊర పండగ శుభాకాంక్షలు. నిజామాబాద్లో పెద్ద పండగ ఊర పండగ, దీని యొక్క విశిష్టత ఏమిటి? బోల్ జగదంబే మాతాకి జై. శతాబ్దాల కాలం నుండి ఇందూర్ నగరంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు తోడై ఈ ఊరు పండుగ చేసుకోవడం అనేది ఇది ఆనవాయితీ. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ ఊరు పండుగ 3వ వారమా లేదా 4వ వారం చేసుకుంటూ ఉంటాం. గత 4 రోజుల నుండి అనేక చోట్ల అమ్మవార్లను ప్రతిష్ఠించి ఈ కిల్లా దగ్గర ఉన్న గద్దె దగ్గర నుండి ముఖ్యమైన అమ్మవార్లు పెద్ద అమ్మవారిని ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళి మహాలక్ష్మి ఆలయము, బంగారు మైసమ్మ ఆలయము, పోచమ్మ ఆలయము, ఇలా అనేక చోట్ల ఈ అమ్మవార్లను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించడము. ముఖ్యంగా ఆషాఢ మాసం ఇందూరు నగరము ఈ తెలంగాణకు సంస్కృతికి సాంప్రదాయాలకు ఇది తోడవుతుంది. 4 వారాలు ఏదైతే ఆదివారాలు వస్తాయో ప్రతి ఆదివారం కూడా అనేక చోట్ల బోనాలు, ముఖ్యంగా ఈ ఊరు పండుగ రోజున మొత్తం నగరం అంతా కూడా పండుగనే, ఇందూరు నగరం అంతా కూడా పండుగనే. ఆషాఢంలో వస్తున్న, ఎందుకంటే వర్షాకాలంలో వస్తున్న ఈ పండుగ ముఖ్యంగా అమ్మవారిని అందరు ప్రజల తరఫు నుండి నేను కోరుతా ఉన్నా, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి రోగాల బారిన పడొద్దని. ఎందుకంటే ఈ వర్షాకాలంలో అనేక గతంలో గత్తెర్లు అనే అటువంటి రోగాలు వచ్చేదన్నమాట. ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి అనావృష్టి కాకుండా రైతులు మంచి పంట పండించాలని, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వము ప్రజలకు సేవ చేసే ఏవైతే వారి హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను అమ్మవారిని కోరుకుంటా ఉన్నా. మరొక్కసారి శుభ సందర్భంగా ఇందూర్ నగర్ ప్రజలకు, సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు మరియు ముఖ్యంగా ఈ సర్వసమాజ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ సర్వసమాజ సభ్యులకు, అధ్యక్ష కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్.